నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 18 నెలల్లో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కేటీఆర్. బహిరంగ చర్చకు సవాల్ విసిరిన సీఎం ఎందుకు రాలేదని ప్రశ్న. కేటీఆర్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్. 10 ఏళ్లలో ఎంతో మంది ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణమన్న సీతక్క. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 44కు చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలిలో కార్మికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు. రష్యా దాడులను తట్టుకునేలా ఉక్రెయిన్కు అమెరికా అండ. ఆయుధాలు సరఫరా చేస్తామని ప్రకటించిన ట్రంప్. నోబెల్ శాంతి అవార్డుకు ట్రంప్ అర్హులన్న నెతన్యాహు. పేరు ప్రతిపాదిస్తూ కమిటీకి ఇజ్రాయిల్ లేఖ. కాంగ్రెస్ అరాచక పాలన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కేటీఆర్ 6 గ్యారంటీలు 420 హామీలంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతు సంక్షేమంపై సీఎం సవాలును స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లారు. సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాకపోతే మంత్రులైనా వస్తారని భావించామని, అది కూడా జరగలేదని అన్నారు. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ లో ఉంది అని ఒక చిన్నపిల్లగాడు అడిగినట్టు అడుగుతుంటే, ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి, ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాపత్ తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు, దళితుల మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు, 2500 రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు, దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇగో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు, వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, బలవన్ మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక, పంటలు అమ్ముకునే దిక్కులేక, ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా, ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిరు. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను.
నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది. మార్పు అంటే ఏందో అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జోరాల, సింక్యూస్ల ప్రాజెక్టుల నుంచి 1,73,408 క్యూసెక్కులు జలాశయంలో చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,563 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,248 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.56 టీఎంసీలకు నీరు చేరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను కలవనున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ భూముల బదలాయింపులో జరుగుతున్న జాప్యం, రాష్ట్రానికి తగిన స్థాయిలో ఎరువుల కేటాయింపు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తదితర పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కామారెడ్డి జిల్లా అశోక్ నగర్లో కాలనీవాసులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఈ రోడ్డు గుండానే ఉన్నతాధికారులు కార్యాలయాలకు వెళ్తారని, అయినా రోడ్డు బాగోగులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. 14 రోజుల ముందు మేము కలెక్టర్ గారికి ఈ గల్లీ వాసులందరం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజు జేసీ గారు ఉండే, కలెక్టర్ గారు లేకపోయిండే. ఇప్పటి వరకు కూడా 14 రోజుల నుంచి ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ పరిశీలించినటువంటి పాపన పోలేదు. ముఖ్యంగా కామారెడ్డి పట్టణానికి రైల్వే ట్రాక్ అక్కడ ఒక పట్టణం, ఇక్కడ ఒక పట్టణం ఉంది. దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి కమాన్ చౌరస్తా, ఇంకోటి అశోక్ నగర్ కాలనీ. ఇది ఎందుకు ముఖ్యంగా అంటే ఇక్కడ నుంచే మనకు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, అట్లాగే జిల్లా అధికారులంతా కూడా ఈ రోడ్ నుంచే వెళ్తారు. రోడ్ అయితేనే మాకు చాలా సంతోషం. కాబట్టి రాజకీయాలు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే స్పందించి ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపాదికన నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్షాలు పడితే మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. ఈ బండ్లు, వెహికల్ అన్ని తిరుగుకుంటే మా ఇంటి ముంగటనే చాలా మంది పడిపోతుండ్రు. దయచేసి రోడ్డుని బాగు చేయాలని కోరుతున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రఖ్యాత గేయ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్త కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఎన్నో చిత్రాలకు శివశక్తి దత్త సాహిత్యాన్ని సమకూర్చారు. శివశక్తి దత్త 1988లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జానకిరాముడు చిత్రానికి సోదరుడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి పనిచేశారు. శివశక్తి దత్త అందించిన పాటలు ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడి ఓ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. శివశక్తి దత్త మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటిస్తూ పితృవియోగంతో బాధపడుతున్న కీరవాణి, ఆయన సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 3 అందకుమారులతో బతుకు వెళ్లదీస్తున్న శాంతాబాయి దీనస్థితిని ఈనాడు ఈటీవీలో ప్రసారం కావడంతో అనేక మంది దాతలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. హైదరాబాద్కు చెందిన విశాల్ ఆర్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్త శాంతాబాయి కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం తదితర వస్తువులను ఈనాడు ఈటీవీ సిబ్బంది ద్వారా అందించారు. కలెక్టర్ ఆఫీస్ నుండి అధికారులు వచ్చి కలిశారని, డిచ్చిపల్లి ఆశ్రమానికి వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని శాంతాబాయి తెలిపారు. అలాగే ఈనాడు ఈటీవీ బృందానికి వస్తువులను సమకూర్చిన విశాల్ ఆర్య గారికి ధన్యవాదాలు తెలిపారు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నట్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నట్లే అమాయకుల్ని మోసగించే ఘటనలు పెరుగుతున్నాయి. రోజుకో రకంగా సైబర్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. పాస్వర్డ్ అంటే డేట్ అంటూ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ మాయం చేసి మోసపుచ్చుతున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నామా అందిన కాడికి లాగేస్తున్నారు. ఇంకాస్త తీయగా మాట్లాడి ఖాతాలు ఖాళీ చేయిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ హైదరాబాద్ షేక్పేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ వృద్ధుడికి వీడియో కాల్ చేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామంటూ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని లింక్ పంపారు. నిజమని నమ్మిన వృద్ధుడు వాళ్లు చెప్పినట్టే చేశాడు. కాల్లో ఉండగానే వివరాలు ఎంటర్ చేయాలని వృద్ధుడికి తెలపడంతో వివరాలు ఎంటర్ చేయగానే లిమిట్ 2.5 లక్షలకు పెరిగిందని 24 గంటల్లో అప్డేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశారు. వెంటనే ఖాతా నుంచి 2,03,000 డెబిట్ అవ్వడంతో ఆందోళనకు గురైన వృద్ధుడు మోసపోయానని అప్పుడు గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు లోగోను డీపీ పెట్టిన ఓ వాట్సాప్ నెంబర్ నుంచి విజయవాడలో ఓ చిరుద్యోగికి సందేశం వచ్చింది. మీ ఖాతా పాస్వర్డ్ అప్డేట్ చేయాలని అందులో ఉంది. ఏపీకే లింక్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. అతను లింక్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బ్యాంకు ఖాతాలో 11 లక్షలు జమైందని ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఈలోపే ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అయింది. బ్యాంకుకు వెళ్తే వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేశారని, అది వివిధ ఖాతాలకు బదిలీ అయిందని చెప్పడంతో బాధితుడు నిర్ఘాంతపోయాడు. విజయవాడలోని పటమటవాసికి ఆగంతుకులు కాల్ చేసి 6 లక్షలు లోన్ మంజూరైందని చెప్పారు. అతడి మెయిల్కు కూడా సమాచారం పంపారు. ఆ మర్నాడే ఆర్బీఐ పేరుతో మరో మెయిల్ వచ్చింది. మీకు మంజూరైన రుణానికి 18,950 ఛార్జీలు చెల్లించాలన్నారు. నిజమని నమ్మి యూపీఐ ద్వారా డబ్బు చెల్లించాడు. ఇలా పలు రకాల ఛార్జీల పేరుతో 12 లక్షల వరకు లాగేశారు. ఇంకా డబ్బు కట్టాలని అడగడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఇతరత్ర ఆధారాలను ఎదుటివారికి ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందు మన యొక్క ఐడెంటిటీని మనం బయటకు రివీల్ చేయకుండా ఉండాలి. బయటకు రివీల్ చేయకపోవడం అంటే ముందు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టుకోవడము, తర్వాత ఆధార్ లాక్ చేసుకోవడము, మన యొక్క అకౌంట్ సంబంధించిన ఏ పాన్ కార్డ్ అయితే ఇస్తున్నామో ఆ పాన్ కార్డ్ని బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉండడము, తర్వాత మన ఆర్థిక లావాదేవీలను యూపీఐకి ద్వారా కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఏవైతే మన మాధ్యమాలు ఉపయోగించి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటివి ఏవైతే ఉపయోగిస్తున్నామో అడిగిన వాటిల్లో ప్రతి దాంట్లోనూ స్కాన్ చేయకండి. చేస్తున్న కొద్దీ మనకేం జరుగుతుంది అంటే మన యొక్క నెంబరు, దాని యొక్క ఐడెంటిటీ పక్క వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఇలా తెలిసిపోవడం వల్ల మనకి ఒసెంట్ రిపోర్ట్స్ తీసుకుంటే దాంట్లో మనకి చాలా వరకు మన అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వస్తుంది. అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలిస్తే ఖచ్చితంగా మనము మన యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకుని వాడు ఇవి తీసేసుకుంటాడు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఐడెంటిటీని రివీల్ చేసుకోకుండా దాన్ని భద్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రుణానికి ఛార్జీలు కట్టాలని, టీడీఎస్ చెల్లించాలని ఆర్బీఐ నుంచి నేరుగా వ్యక్తులకు మెయిల్స్ రావు. కేవైసీ చేయాలనే పేరుతోనూ ప్రస్తుతం మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే మాస్క్డ్ ఆధార్ కాపీని ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆధార్ని లాక్ చేయండి. మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్లాక్ చేయొచ్చు. ఇది ఆధార్ సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలానే మాస్క్డ్ ఆధార్ వాడచ్చు. అంటే ఈ మాస్క్డ్ ఆధార్లో ఫుల్ ఆధార్ నంబర్ కనబడదు, కానీ ఆధార్ దాంతో కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు ఓటీపీ వస్తుంది, దాంతో వెరిఫికేషన్ అయిపోతుంది. అలానే అవసరమైతే తప్ప మీ పాన్ ఇవ్వకండి ఎక్కడ కూడా. ఒకవేళ ఇచ్చిన ఆధార్ ఇచ్చినా పాన్ ఇచ్చినా మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ కార్డు కోసం ఆధార్, పాన్ ఇచ్చారు. సిమ్ కార్డు కోసం మాత్రమే ఆధార్ ఇస్తున్నా అని చెప్పి రాసి సంతకం పెట్టి డేట్ కూడా వేయండి. అప్పుడు వేరే కార్యక్రమం, వేరే పనుల కోసం ఈ ఆధారం, పాన్ వినియోగించకుండా ఉంటుంది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ రోజుల్లో మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. అనుక్షణం జాగ్రత్తగా ఉంటే మోసాల బారిన పడకుండా ఉంటాం. సో బీ కేర్ఫుల్. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం. దరిద్రులు మీరు, మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడతాను. వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన. రైతుల గురించి ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచీలకు నగదును సంవత్సరంలో చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు, మేము చాలు, మేము. మీ అయ్య ఏంది? మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరామ్ లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకొస్తే వాళ్ళను, ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టిన సంస్కృతి. మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇది లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరిండి అనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా, కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బావా బామ్మార్తులే కాదు, చెల్లెయ్యాల పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లెయ్యన ఆపింది. నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎన్ని అరెస్టులు, బెడ్రూమ్లకు వచ్చి అరెస్టులు, ఇంకో పేరు మీద అరెస్టులు, ఏంటిది డ్రోన్ ఎవిగేషన్ అని అరెస్టులు, ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి వెంట్రుక కూడా బీకలేకపోయింది. పైగా అదే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంత పెద్ద ఖాందాన్ మాది, ఇట్లా మేము మామూలు వాళ్ళం కాదు, మేము లెజెండరీ అన్నోళ్ళను పాతాళంలోకి దక్కిన చరిత్ర ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు, ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు, ప్రజాపాలనే ఈరోజు దానికి గీటురాయి. కాబట్టి పిచ్చి కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని ఎందుకురా నాయన మీరు ఎచ్చులు పడిపోతూ ఉంటారు ఒక్కొక్కడు. మీరు మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేడు. మీ నలుగురు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినాక మీ నలుగురే, పార్టీ పెట్టిన కాంచి మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో 100 మంది నాయకులు ఉన్నారు, ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోట్లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ వదలడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి బందిపోట్లను ఎట్ట తన్ని తరమాలనో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఒక మిత్రుడు అంటున్నాడు, నేను వింటున్నా, ఫోన్ ట్యాపింగ్ కనుక చెయ్యకపోతే 100 సీట్లు వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీకి. ఇట్లాంటి నీచపు సంస్కృతి. ఇంకా తగుదునమ్మా అని చెప్పేసి అవన్నీ ఉత్తయని ప్రచారం చేయడానికి సినిమా వాళ్ళవి కాలేదట, రియల్ ఎస్టేట్ వాళ్ళవి కాలేదట, అంత బండారం బయటపడుతుంది. మీ దొంగతనం, మీ అయ్య ఏం సిగ్గు తప్పిన పనులు చేసిండో, నువ్వేం సిగ్గు తప్పిన పనులు చేసినావో, మీ బావేం చేసిండో, ఒక్కొక్కరిదంతా కూడా బండారం బయటపడేది రేపటి రోజున ఉన్నది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇలాంటి పనికిరాని చెత్త వాగుళ్ళు బంద్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళంతా దరిద్రంగా లేరు. బీఆర్ఎస్ నాయకులు మాకేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం పండబెట్టిన మాకేందిగా వస్తే చూద్దామన్నట్టుగా వాళ్ళు కామ్గానే ఉన్నారు. కానీ రెచ్చిపోతున్న కేటీఆర్కు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇలా మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఎందుకు లేదు అని అంటే మీరు తెలంగాణను నట్టేట ముంచి, తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసి, తెలంగాణ పదానికి కూడా ద్రోహం చేసి, మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిన తెలంగాణ ద్రోహపు జాతి మీరు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యయుత రాజకీయాలు చేయడానికి మీరు రావాలనేది మేము కోరుకుంటున్నాం తప్పితే ఎందుకు మేమందరం బజార్ల బస్తీ మీద సవాలని చెప్పి కొట్టలేని వాళ్ళమా?
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే మా కవంపల్లి గారైనా మాకంటే ఎక్కువ పొడింగులా మీరు? ఉద్యమాల్లో మాకంటే ఎక్కువ కొట్లాడినోళ్ళా, లేకపోతే రాజకీయాల్లో మీకు అంత మాకంటే ఎక్కువ ఏమో తెలివి ఉన్నదా? నేను చెప్తున్న మీడియా మిత్రులకు కూడా, మీడియాలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విడగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి దగులుబాచీలకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి సన్నాసిగాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి? వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచి మీడియా, లేకపోతే చెడ్డ మీడియా, ఇట్లా పెట్టాలి. మరి ఇండియా మీడియా కూడా నీ మీద రాస్తున్నది. ఇండియాది కూడా ఏం చేస్తావు? ఇండియా వేరే దేశంతో పోలుస్తావా మళ్ళా? అంటే మీకు అనుకూలంగా ఉండకపోతే ఎవరైనా ద్రోహులా? మీరు ద్రోహపు జాతి కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించలేని పరిస్థితికి తీసుకుపోయిన ఎంత దిగజారుతున్నారో మీకు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆంధ్ర మిత్రులతోనే వీళ్ళ స్నేహాలు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏంటిది? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను రాయలసీమకైనా నీళ్ళు ఇస్తా, ఎక్కడికైనా నీళ్ళు ఇస్తా. పోయి పంజాబ్ రైతులకు ఇచ్చి వచ్చినావు, ఇక్కడ రైతులు దస్తుంటే పోయి కర్ణాటకకి ఇచ్చి వచ్చినావు, ఇంకెక్కడెక్కడో ఇచ్చి వచ్చినావు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేది ఎందుకు తెస్తున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం. కానీ ఎన్నిసార్లు తెలంగాణను వంచే ప్రయత్నం చేస్తారు? ఎన్నిసార్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నం చేస్తారు? నేనంటున్న ఒక మాట, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్. నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించకుండా దొంగలుగా మీరు ఇలా చరిత్రకి ఎక్కిండ్రు. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిలకి ఇలా చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మా పెద్దలు మాట్లాడతారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ని హెచ్చరించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. నీతో మా సీఎం మాట్లాడారు రవి. నీ స్థాయి, నీ అయ్య స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. ఇలా దేశంలో రేవంత్ రెడ్డి గారి చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ ఇలా ఇండియా మోడల్ అవుతున్నది. మోడీనే జనగణనలో కులగణన తెచ్చిందంటే మా గౌరవ ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ లక్ష్యం ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇలా నెరవేర్చిన పరిస్థితి. ప్రపంచం వేనోళ్ళ పొగుడుతున్నది. ఎందుకంటే ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది మా రాహుల్ గాంధీ గారి లక్ష్యం అయితే, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక రిమార్కబుల్ చేంజ్ కోసం ఇలా ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అందరూ పొగుడుతుంటే మీకు ఈర్ష్య. గ్రామాలకు పోండి, సన్నబియ్యం చర్చ ఉన్నది, రైతు భరోసా చర్చ ఉన్నది, రైతు రుణమాఫీ చర్చ ఉన్నది, ఇలా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ చర్చ ఉన్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు 3,500, ఇంతకుముందు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు 3,500 కాదు మళ్ళీ 3,500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టిన పాపాన పోయిందిరా మీరు? మంచి మంచి ఇండ్లు కట్టుకున్నారు. నేను మొన్న బట్టి గారి ఇంటికి పోతే చూసిన ఇంత లగ్జరియస్ ఇండ్లు. పేదోడేమో నిల్వ నీడలేక అడవిలో దస్తుంటే వీళ్ళేమో విలాసాలు రాజభోగాలు అనుభవించడానికి ఇలా తెలంగాణను దోచుకున్న దొంగలు. ఇలా నేను అంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఒక 2 సంవత్సరాల లోపనే 7,000 పైచిలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది పేదోని పక్షాన. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు. కాబట్టి ఇలాంటి వాటిని చూసి ఒక జిలస్ మైండ్ మీది, అసలే ఫ్రస్ట్రేటెడ్ మైండ్ అనుకుంటే ఈర్ష్యతో కూడిన ఎందుకు ఆ బతుకులు? కనీసం ప్రజల్ని ప్రేమించలేరు. గతంలో ప్రతిపక్షాన్ని ప్రేమించలేకపోయినరు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.